హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అందుకని ఖచ్చితంగా వినండి. సో ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చేసి నాకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్, బ్లడ్ రిక్వైర్మెంట్. దాని గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తాను. సో మిమ్మల్ని కానీ ఎవరైనా బ్లడ్ మేము డొనేట్ చేస్తాము, సో అమౌంట్ పే చేయండి అని చెప్పేసి రీచ్ అయితే దయచేసి ముందుగా అయితే ఎవరికి అమౌంట్ పే చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాస్టర్స్ ఎక్కువైపోయారు అనమాట. సో మీకు తెలుసు కదా, సో బ్లడ్ డోనర్స్ చాలా తక్కువైపోయారు. సో బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారనమాట. సో చాలామందికి ఏంటంటే ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో బ్లడ్ కావాల్సి వచ్చేసి సో వాళ్ళు ట్రై చేస్తున్నారు, మా లాంటి వాళ్ళని రీచ్ అవుతున్నారు. సో మేము ఏం చేస్తామంటే మా సర్కిల్లో షేర్ చేయడం కానీ, లేకపోతే మేము డొనేట్ చేయగలిగితే డొనేట్ చేసి చేస్తామన్నమాట. రీసెంట్గా ఏమంటే ఒక పేషెంట్ నుంచి వచ్చేసి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఇక్కడ విజయవాడలో వచ్చేసి అర్జెంట్గా బ్లడ్ కావాలని చెప్పేసి రిక్వైర్మెంట్ వచ్చింది. సరే, అర్జెంట్ రిక్వైర్మెంట్ కదా అని చెప్పేసి నా సర్కిల్లో ట్రై చేశాను. కానీ నాది నైట్ షిఫ్ట్ అయ్యే లోపల ఏంటంటే నాకు నిద్ర సరిపోలేదు మార్నింగ్. అందుకని ఏంటంటే నేను ఎక్కువ ట్రై చేయలేక ఒక పోస్ట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాను ఫ్రెండ్స్. సో దాన్ని ఏం చేశారంటే ఈ ఫ్రాస్టర్స్ అనేవాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. సందీప్ రెడ్డి అనే అతను వచ్చేసి ఏం చేశారంటే, అతని నెంబర్ కూడా మీకు డిస్ప్లే మీద పెడుతున్నాను చూడండి. సో అతను వచ్చేసి ఇలాగా ఈ అటెండర్స్ ఉంటారు కదా, అటెండర్స్ రీచ్ అయ్యి, సో మేము ఒక 3 మెంబర్స్ ఉన్నాము, మేము ఇక్కడ దగ్గరలో ఉండే ఒక ప్రైవేట్ కాలేజ్లో చదువుకుంటున్నాము, మాకు ఒక 6,000 అమౌంట్ పంపించండి, మేము ముగ్గురు వచ్చేసి ఇమీడియట్గా డొనేట్ చేస్తామని చెప్పారనమాట. సో పాపం బ్లడ్ కావాలి, అర్జెంట్గా సర్జరీ అనే లోపల వాళ్ళు కంగారులో ఉన్నారు. సరే, డొనేట్ చేస్తారనే నమ్మకం వచ్చేసి 6,000 రూపీస్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు ఫ్రెండ్స్. పాపం ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళని బ్లాక్ చేశారు. వీళ్ళేమో వాళ్ళని నమ్మి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో అసలు రెస్పాండ్ కాలేదన్నమాట. ఇమీడియట్గా వీళ్ళని బ్లాక్ చేసేసి ఆ టైప్ చేసిన మెసేజెస్ కూడా డిలీట్ చేశారు. మరి ఇంత ఘోరంగా ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఎవరైనా కానీ ఇలాగా సో బ్లడ్ మేము డొనేట్ చేస్తాము, అమౌంట్ పే చేయండి అంటే దయచేసి పే చేయకండి. మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే, సో వాళ్ళకి కావాలంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, మీరే బుక్ చేయొచ్చు క్యాబ్. లేదు డొనేట్ చేసి వచ్చిన తర్వాత ఏంటంటే మేబీ ఏమైనా కాంపన్సేషన్ మీరు ఇవ్వచ్చు. కానీ సో ఇలా ఎవరైనా కానీ ముందుగా వచ్చి అడిగితే మాత్రం ఇవ్వకండి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా మీకు దొరికితే మాత్రం దయచేసి వాళ్ళని రిపోర్ట్ చేయండి. ఎందుకంటే దీనివల్ల బిలో మిడిల్ క్లాసు చాలా సఫర్ అవుతున్నారు అనమాట. అంటే మనీ పక్కన పెట్టేస్తే సో చాలామందికి వచ్చేసి ట్రస్ట్ అనేది కోల్పోతున్నారు. ఇంకోటి వచ్చేసి మీకు తెలుసు కదా, బ్లడ్ అనేది చాలా క్రిటికల్. ఇప్పుడు డొనేట్ చేయడమే తక్కువ అయిపోయింది, కానీ వీళ్ళ వల్ల ఏంటంటే అసలు నమ్మకం పోతుందన్నమాట. సో కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు దొరికితే మాత్రం దయచేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చేసి పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే మీకు తెలిసిన సర్కిల్లో రిపోర్ట్ చేసి ఇలాంటి ఇష్యూస్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.